తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హీరోయిన్స్ ఎవరైనా ఒకసారి టాలీవుడ్ లో ఎగ్జిట్ అయితే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం కష్టం. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ రాదు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటోంది ఓ ఢిల్లీ బ్యూటీ. మొన్నటి వరకు నార్త్ ప్రాజెక్ట్స్ చేసిన తనిప్పుడు మళ్ళీ మెల్లగా తెలుగులో పాగా వేస్తోంది. రాశి ఖన్నా టాలీవుడ్ లో ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్. బెంగాల్ టైగర్, తొలి ప్రేమ, ప్రతిరోజు పండగే సినిమాలతో మంచి ఊపు మీద కనిపించింది. కానీ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో కెరియర్ గాడి తప్పింది. థ్యాంక్ యూ తర్వాత ఏడాది పాటు తెలుగులో రాశికి ఛాన్స్లే రాలేదు. ఆ టైంలో బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది. నెమ్మదిగా తెలుగు ప్రాజెక్ట్స్ కి దూరం కావడంతో ఇక్కడ రాశి కెరియర్ ముగిసినట్లే అని కామెంట్ చేశారు నెటిజన్స్. కట్ చేస్తే షార్ట్ గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగులో బిజీ అవుతోంది ఈ హాట్ బ్యూటీ. సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది రాశి ఖన్నా. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు నుంచి రాబోతున్న సినిమా కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి సినిమాతో రీ ఎంట్రీ అంటే రాశికి ప్లస్సే. దీని తర్వాత నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతోంది రాశి ఖన్నా. ముందు ఈ ప్రాజెక్ట్ లో రష్మిక మందన్నాని ఫైనల్ చేశారు వెంకీ కుడుముల. తర్వాత ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. ఇప్పుడు రాశి ఖన్నా ఫైనల్ అయింది. ఈ రెండు సినిమాలు వర్కౌట్ అయితే మళ్ళీ టాలీవుడ్ లో రాశి ఖన్నా ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది.